ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన విశాఖ ఎంపీ మత్కుమల్లి శ్రీ భరత్ కు కూటమి నాయకులు ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్ తాతగారి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. తాతగారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన ధ్యేయమని తెలిపారు. ఎంపీగా గెలిచిన ఆనందాన్ని కుటుంబంతో పంచుకోవాలనుకుంటున్నా, కానీ తాతగారు లేదనే విషయం బాధాకరమన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామమైన ఎస్ మూలపాలెం గ్రామం, అలాగే అభిమాన దైవం అయిన వినాయకుని ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. ఐనవిల్లి ఆలయ అభివృద్ధిలో కృషి చేసిన నాయకులు, అధికారులను ఎంపీ భరత్ అభినందించారు. 10 మందికి సహాయం చేయాలంటే ముందుగా మనం బలపడాలి. రాష్ట్రం బాగుండాలంటే నాయకుడు బలంగా ఉండాలి. కూటమితో ఇది సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాల విభజన తర్వాత అభివృద్ధి వనరులపై విశ్లేషణ జరిపిస్తున్నామని భరత్ వెల్లడించారు. కేరళ తరహాలో కోనసీమను టూరిజం హబ్గా మార్చాలని సంకల్పించారు. లంక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో హౌస్ బోట్స్ ఏర్పాటు చేసే దిశగా టూరిజం బోర్డు ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందని తెలిపారు. 2018లో మా తాతగారు మత్కుమల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు ఈ ప్రాంతానికి చెందినవారు. యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన కోరిక ఏంటి అంటే, నేను ప్రజా జీవితంలోకి వచ్చి ఆయన చేసిన మంచి పనులను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు ఆయన నాకు చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే, నేను పోటీ చేయడము, మొన్న గెలవడం కూడా తాతగారు చూడకపోవడం అనేది నాకు బాధ కలిగిన విషయం. నేను ప్రత్యక్షంగా ఈ ప్రజా జీవితంలో రాజకీయంలో ఎంటర్ అయిన తర్వాత నాకు గైడ్ చేయడానికి కూడా ఆయన పైన నుంచి చూసి ఆయన ఆశీస్సులు ఉండడం తప్ప డైరెక్ట్గా లేవు. 19లో పోటీ చేసాము, ఓడిపోయాము, పార్టీ కూడా ఓడిపోయింది, రాష్ట్రం చాలా దెబ్బతింది. సో అది పంతంగా తీసుకుని ఈసారి గెలవడమే కాదు, బాగా కష్టపడి పనిచేయాలి, మంచి పేరు సంపాదించాలి. అండ్ మన గెలుపులో ఒక హోప్ సమాజానికి, మన రాష్ట్రం మళ్ళీ మంచి దారిలో వెళ్తుందనే ఒక మెసేజ్ పంపించాలని నేను పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మళ్ళీ కూటమి తిరిగి కలిసి బీజేపీ జనసేన పోటీ చేసి చాలా అద్భుతమైన విజయం సాధించడం. మొదటిసారి మన చరిత్రలో లేనంత 94% సీట్లు గెలవడం, ఓటు మెజారిటీ కూడా 17.5% ఓటు మెజారిటీ. 2014లో కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు ఒక 2% ఓటు మెజారిటీతో గెలిచాం. సీట్లే ఎన్నైనా ఈసారి 17.5%తో గెలిచాము అంటే ప్రజలు నిర్ణయించుకున్నారు. మా భవిష్యత్తు కోసము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని చాలా క్లియర్ ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే నేను గెలిచిన తర్వాత మా ఊరు మూలపొలం పి గన్నవరం నియోజకవర్గం నేను ఒకసారి కూడా వ్యక్తిగతంగా లేకపోతే ఒక ఎంపీగా కూడా రావడం జరగలేదు. నాకు అది మనసులో ఉంది, ఎన్నో రోజుల నుంచి రావాలి అనేక కారణాల వల్ల జరగలేదు. అయితే రీసెంట్గా మా తమ్ముడు భరద్వాజ్, మా బాబాయ్ లక్ష్మణ్ గారు మా చర్చ వస్తే త్వరలో వస్తే బాగుంటుంది అంటే పార్లమెంట్ సెషన్ మళ్ళీ నాకు 24వ తారీఖు నేను ఊహించాను, కానీ అది December 1 అయింది. 24వ తారీఖు లోపల వస్తాను అని చెప్పాము. అనుకున్నట్టు ఇవాళ మా ప్రాంతానికి మాకు ఇక్కడ ఐనవల్లి విఘ్నేశ్వర స్వామి గుడి అంటే చిన్నప్పటి నుంచి ఊరికి వెళ్ళే టైం అన్నా లేకపోతే ఊరి నుంచి తిరిగి వెళ్ళే టైం అన్నా ఇక్కడ తప్పకుండా ఆగేవాళ్ళం. నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్నిసార్లు చాలా లేట్ నైట్ రావడము లేకపోతే పొద్దున్న రావడం కూడా జరిగింది. సో అట్లాంటి గుడికి ఇప్పుడు మా ఊరికి వెళ్ళే దారిలో ఆగి నా ఇష్టదేవుడు వినాయక స్వామి అండ్ ఇతర దేవుళ్ళందరిది కూడా దేవతల నుంచి ఆశీస్సులు తీసుకోవడం. అండ్ ఈ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు. మరి ఇక్కడ స్థానిక నాయకుల్ని అభినందించాలి. జనాలు కూడా పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారంటే నాకు కూడా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో చాలామంది గ్రామాలను వదిలేసి నగరాలకు వెళ్ళిపోతున్నారు అని ఎక్కడ నాకు సూచకంగా కనపడట్లేదు. అందరూ యాక్టివ్గా ఉన్నారు. సో దీని తర్వాత మా గ్రామంకి వెళ్తాము. మొదటిసారి అక్కడ భోజనం చేసి నాయకులందరితో మాట్లాడి
ఎందుకంటే నేను సంవత్సరంన్నర రాలేదంటే దాని అర్థం ఇది నా మనసులో లేదు అని కాదు. ఈ ప్రాంతం కూడా బాగుండాలి. ఈ ప్రాంతం నుంచి చాలామంది విశాఖపట్నం నుంచి సెటిల్ అయ్యారు. ఇప్పుడు మేము నడిపే ఉత్తమ యూనివర్సిటీలో కూడా చాలామంది ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు. అయితే మూర్తి గారు నాకు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూ ఉండేవారు, తాతగారు, మనం 10 మందికి సహాయపడాలి అంటే ఫస్ట్ మనం బలపడాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాం. అంటే గెలిచిపోతే ఫస్ట్ అసలు ప్రజా జీవితంలో బాధ్యతలు ఏముంటాయి, ప్రభుత్వం ఎట్లా నడపాలి, ప్రజల సమస్యలు ఏంటి, మన చుట్టూ ఎట్లాంటి నాయకులు, ఎట్లాంటి టీం బిల్డ్ చేయాలి, ఇదంతా నేను ఇప్పుడు దాకా మీడియా ముందు పెద్ద ఎక్కడే విశ్లేషించలేదు. మా ప్రాంతానికి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దేవుడి దయ వల్ల తాతగారి ఆశీస్సులు అన్నీ బాగా జరుగుతున్నాయి. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, కానీ నాయకుడు బాగుంటే కాలం కూడా బాగుంటుందని నేను నమ్మే మనిషి. అనుకున్నట్టు జరుగుతుంది. మొన్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది. దాని గురించి మళ్ళీ అమలాపురంలో సాయంత్రం ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి అక్కడ దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. కోనసీమ టూరిజం కోసం అక్కడే ఉన్నాను. సరే సార్. సో జిల్లా విభజన అయిన తర్వాత ముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆలోచన, అభివృద్ధి ఒక విధంగా జరిగేది. ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రతి జిల్లా యాజ్ ఎ యూనిట్గా చూస్తే అక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయా, కంపెనీలు ఉన్నాయా, యూనివర్సిటీలు ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, మనం ఎక్కడ ప్రాముఖ్యత సంపాదించవచ్చు అంటే ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో చాలా లంకలు ఉన్నాయి. టూరిజం బాగా డెవలప్ అంటే ఇప్పుడు ఎలా అయితే కేరళలో బ్యాక్ వాటర్స్లో చాలా బాగా హౌస్ బోట్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టారు, ఈ ప్రాంతంలో కూడా హౌస్ బోట్స్ పెట్టాలనే ఆలోచన చాలామంది వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఇవాళ టూరిజం డిపార్ట్మెంటు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద విశ్లేషించడం జరిగింది. సో తప్పకుండా ఇది తీసుకొస్తాము. అండ్ రైతులకు కూడా ఎక్కువ మంది ఇక్కడ రైతు వారి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా భవిష్యత్తులో కొంత ఆలోచన డెవలప్ చేసుకోవాలి. ఎట్లా అయితే ప్రకృతి వ్యవసాయం నేను పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహించడానికి ఆలోచిస్తుంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు RYSS అనే ఒక సంస్థ పేరిట మన దగ్గర అగ్రికల్చర్ సెక్రటరీగా రిటైర్ అయిన విజయ్ కుమార్ గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. 12 లక్షల ఎకరాలు ఇవాళ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్తున్నారు. అంటే ముందు ఇప్పుడు ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మానేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటే కౌ డంగు, కౌ యూరిన్, గౌమాత నుంచి అన్ని తీసుకుని మిగతా కొన్ని సీడ్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. దాని తర్వాత అదే పొలంలో కానీ కంటిన్యూ చేస్తూ 5 ఏళ్ళు 6 ఏళ్ళలో అసలు ఏ ఫర్టిలైజరు పెస్టిసైడ్ అంటే ఇక గౌమాత నుంచి యూరిన్, డంగు కూడా అవసరం లేక డైరెక్ట్గా ఏంటంటే సూర్యుడి మీద ఆధారపడి వాటర్ అవసరం కూడా 80% తగ్గిపోయి కొన్ని పొలాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయమే ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ ఆలోచనలు అవ్వడం ఒకటి. ఇంకోటి మల్టిపుల్ క్రాప్స్ అంటే ఒకటి వరి పండించే వాళ్ళు వరి మాత్రమే, లేకపోతే కొబ్బరి తోటలే కాకుండా ఒకటే పొలంలో అన్ని రకాల చెట్లు, క్రాపులు చేసుకోగలిగి 365 రోజులు భూమి పచ్చగా ఉండాలి అనే ఆలోచనతో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఇక్కడ నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడి మా ప్రాంతం ఇక్కడ కూడా మీరు ఒక ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ కూడా చేయాలని కోరడం భవిష్యత్తులో చేస్తాను. సో వచ్చిన వాళ్ళందరికీ వెరీ హ్యాపీ. మా సీనియర్ నాయకులు రాంబాబు గారు, స్వామినాయుడు గారు, ఆనంద్ సాగర్ గారు, డివి గారు అండ్ ఇతర పెద్దలందరూ ఈ నియోజకవర్గం, ఈ జిల్లాకి చెందిన నాయకులు. నేనున్నాను, నేనేమీ రోజు రావట్లేదని నేనేం లేదని అనుకోమాకండి. కానీ మీరు మీ పని చేయండి, మేము మా పని చేస్తాము. అండ్ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు కృషి ఢిల్లీలో కూడా చేస్తాను. నా మిత్రుడు హరీష్ నాకన్నా అందరు ఎంపీలో నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు. సో మీ ఇద్దరమే కలిసి పోటీ చేశాము, 19లో ఓడిపోయాము. మీ ఇద్దరమే మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేసి గెలిచాము. సో తన మీద కూడా బాధ్యత బాగా ఉంది. ఎట్లా అయితే గతంలో బాలయోగ్ గారు, మూర్తి గారు కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా మా మీద కూడా మాకు అవకాశము, బాధ్యత వచ్చింది. హరీష్ కూడా బాగా పనిచేయాలని కోరుతున్నాను. ఎందుకంటే రోజు నేను లేకపోయినా సరే ఆయన ద్వారా కనుక్కుంటూ ఉంటాను ఎట్లా ఉంది జిల్లా అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులు కూడా.
సాయంత్రం మళ్ళీ ఎక్కువ సరే థ్యాంక్ యూ